పాడేను చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన వంగలో బాబలు వంగో ముందుగా నిలబడి పాటలు పాడే చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు వంగో ముందుగా నిలబడి పాటలు పాడేను చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన వంగో చుక్కలు వంగో ముందుగా నిలబడి పాటలు పాడేను నీ తండ్రి రాముకే నీ తండ్రి రాముకే నీ ఊరు అంబరాన నీ చిల్ల హస్తగిరి ఏప్రిల్ 14న పుట్టిన రోజంతో అందుకో దండాలు పుట్టిన రోజంతా గర్భకన్నట్టు వంగో అందుకో సూర్యుడు వంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలలో సూర్యుడు పడవంగో అంటరా చుక్కల్లో సూర్యుడు పడవంగో అంటరాని వాడంతో అగ్రజాతి హక్కులంతా అడుగడుగున నిలబడిలో అవమానం పోసినప్పుడు అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన ముందుగా నిలుదలచి పాటలు పాడే చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో పట్టుదలగా ప్రపంచం పట్టుదలగా పెద్ద చదువు అన్ని చదివి రంగు నేర్పి హందాల రంగంతా బయటపెట్టి ఉలకర్చి ఊర్కులతో ఎనలేని హోరు చేసి పీడుదల పాడుదలకు హక్కులు సాధించి బాహీనమైన బతుకులలో చావో బలసి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి కలుగురు వంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పడవంగో అందుకో. ముందుగా మనం అంబేద్కర్ గురించి ఆలోచిస్తే అతను ఒక దళిత కుటుంబంలో జన్మించిన వాడు. అతను ఏప్రిల్ 14వ తేదీ 1891వ తేదీన జన్మించాడు. ఈయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా మరియు మన రాజ్యాంగాన్ని రచించిన చైర్మన్గా మనం చూడవచ్చు. ఈయన ప్రత్యేకత మనం రాజ్యాంగంలోన అతను ఎంతో ఎనలేని కృషి చేశారు. అతను రాజ్యాంగాన్ని రచించడానికి ఎనలేని కృషితో రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. అతని కృషి వల్ల భారతదేశ రాజ్యాంగం ఈ ప్రపంచంలో కన్నా అతిపెద్ద రాజ్యాంగంగా పేర్కొన్నది. ఇప్పుడు అంబేద్కర్ అనేది అతను దళిత కుటుంబంలో జన్మించాడు కాబట్టి అతను దళితులకు ఏదో ఒక సహాయం చేయడానికి ఈ రాజ్యాంగం రచనల ద్వారా ఏ దళితుల కుటుంబంలోనూ ఏ అంటరానితనం లేకుండా నివారించడానికి అతను ఏదో కృషి చేశాడు. అతను డిసెంబర్ 6వ తేదీన 1956 సంవత్సరంలోన మరణించారు. నా పేరు హర్నాథ్. నేను ఆదిత్య స్కూల్లోని 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు. ఈయన 14 ఏప్రిల్ 1891న జన్మించారు. ఈయన ప్రముఖ భారతదేశపు న్యాయవాది, అలాగే సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త మరియు రాజకీయ నేత, అలాగే సంఘ కార్యకర్త. ఈయన అంటరానితనాన్ని మరియు కుల భేదాలను తొలగించడం కోసం ఎంతో కృషి చేశారు. ఈయన కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ పిహెచ్డి పూర్తి చేశారు. అలాగే లండన్ విశ్వవిద్యాలయంలో డిఎస్సి అనగా డాక్టరేట్ను పూర్తి చేశారు. ఈయన 1950వ సంవత్సరం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అలాగే 1990వ సంవత్సరం మన భారతదేశం అతని కృషిని గుర్తించి అత్యున్నత పౌర పురస్కారాన్ని అనగా భారతరత్న పురస్కారాన్ని అతనికి అందించారు. ఈయన డిసెంబర్ 6న 1956వ సంవత్సరం మరణించారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్ ఆర్కే స్కూల్ కరెస్పాండెంట్ తరఫున వచ్చిన పెద్దలు మరి ఏమనుకోకుండా పిల్లలకి లైన్ పెట్టి అక్కడ విందు స్వీకరిస్తే బాగుంటుంది. అది మర్యాదపూర్వంగా అంబేద్కర్ గారికి ఇచ్చిన విలువ ఉంటుందని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే పిల్లలు ఉపాసం పోకూడదని చేపేయడం జరిగింది ఇక్కడ.
మీరు అందరూ లేచి లైన్ నిలబడితే మీకు వాళ్ళు వడ్డిస్తారు. మేము పెద్దలు ఇక్కడ కొంచెం కార్యక్రమం అమ్మవాడ గ్రామమందు చెందము మా తాత అంబేద్కర్ పేరు చెందము అంబవాడ గ్రామమందు అంబేద్కర్ పేరు చెందము అంతరాని పన్ను పైన పనుమంటావు అంతరాని పన్ను పైన పనుమంటావు అనగారిన ఇంటికి వెలుగు దీపమా ఉంచినాడు బయటనే ఉంచినారు చిన్నతనములోనే నిన్ను పడిపైటనే ఉంచినారు పడిపైటనే ఉంచినారు భయపడితేనే ఉంచినారు చిన్నతనములోనే నిన్ను పడిపైటనే ఉంచినారు పడి బయటనే ఉంచినారు వాళ్ళ మాటి కొల్లమంటూ ఏలనగా చూసినారు వాళ్ళ మాటి కొల్లమంటూ ఏలనగా చూసినారు ఇదికి పక్కన కూర్చొని సమాచారం చదివినారు ఇదికి పక్కన కూర్చొని సమాచారం చదివినావు రాజ్యాంగము రాసి మా తల రాతలు మార్చి కొనుకోలేని దిక్కువు మా తాత అంబేద్కరని పోపు దిక్కువు కొనుకోలేని వాళ్ళకు పెద్ద దిక్కువు మా తాత అంబేద్కరని పోపు దిక్కువు కొనుకోలేని వాళ్ళకు పెద్ద దిక్కువు మా తాత అంబేద్కరని పోపు దిక్కువు కొనుకోలేని వాళ్ళకు పెద్ద దిక్కువు మా తాత అంబేద్కరని పోపు దిక్కువు అంబవాడ గ్రామమందు ఉప్పు పిండము మా తాత అంబేద్కరని పోరు సంపన్నులకు స్వాతంత్రం మా కొరికే దేముందని సంపన్నులకు స్వాతంత్రం మా కొరికే దేముందని ఆపుకుంటే ఈ వ్యవస్థ మారదని ఈ వ్యవస్థ మారని ఈ వ్యవస్థ మారదని ఆపుకుంటే ఈ వ్యవస్థ మారదని ఈ వ్యవస్థ మారదని ఈ వ్యవస్థ మారదని ఏ కులముకు ఆ కులము లేకుండా వాళ్ళను కులాల ఐక్యతతో మన వర్గం పోవా వాళ్ళకు పేద దిక్కువు
నేను ఎప్పుడో తినొచ్చు, కన్యాకుమారి గారికి ఎప్పుడో తినొచ్చు. నువ్వు జరుగుతుందా నువ్వు మాజీ కార్పొరేటర్ రాముల కుమార్ మాదిక్ గారికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర కమిటీ ద్వారా జాతీయ కమిటీ ద్వారా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాన్య శ్రీ మందా కృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో మేమందరము ఇక్కడ అందరం కూడుకున్నాము. ఈరోజు ఎందుకు ఇంత పండగ వాతావరణం అని అంటే, అంబేద్కర్ గారు అంటే ఆయన చదువుకునేటప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ మనువాదం ఏ విధంగా ఉందో అందరికి తెలుసు. ఈనాడు చిన్న సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే వరకు అవుతున్నారు. మన వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అవుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష. ఆయన ఆ మహామేధావి ఈ ముందు తరాలను చూసి భారత రాజ్యాంగాన్ని రాసినాడు కాబట్టే ఈనాడు మనం ఇంకా ఈ స్టేజ్కి రాగలిగినాం. ఆయన భారత రాజ్యాంగాన్ని మనకు అందించకపోయి ఉంటే మన పరిస్థితిని మళ్ళీ ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉండేది. ఆనాడు ఆయన ఉన్న కాలంలోనే మన పెద్దలకు మూతికి ముంత ముట్టికి తాట కట్టిన రోజులవి. అట్లాంటి రోజులు చూసిన అంబేద్కర్ గారు మనువాదులు పెట్టే ఎన్నో ఇబ్బందులైనా ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని మన కోసం అందించినాడు కాబట్టి మనం ఈనాడు చదువుకోగలుగుతున్నాము, ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నాము, ఇలాంటి ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకోగలుగుతున్నాము. కాబట్టి ఆ మహానుభావుడి ఖచ్చితంగా ఆశయాలను మనము ఆచరిస్తూ ఆ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడి ఆర్గనైజర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని బడుగు బలహీనాల వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నగరంకు, జిల్లాకు, రాష్ట్రానికి మరి ప్రతి ఒక్క ప్రాణి ఉన్న ప్రతి ప్రాణికి మనిషికి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అన్న మీకల్లా తెలుసు, ఎస్సీలు అంటే కేవలం ఒక మాలమాదిగా కనబడుతుంది కానీ 59 ఉపకులాల్లో అన్ని కులాలు పేరు చెప్పుకోలేకుండా గత భూమి పైన పుట్టినప్పటి నుంచి ఎంతో నరకల యాత్ర పడి ఉన్న జాతి మా జాతి. బిఆర్ అంబేద్కర్ గారు వచ్చాక మరి మాకు హక్కులు కల్పించడం, ఓటు హక్కు కల్పించడం మహనీయం అని చెప్పి భావిస్తుంది. ఆ రోజుల్లోనే భూమి ఉన్న వారికి ఓటు అని ప్రకటించారు. అది తప్పని చెప్పి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తల ఉన్న ప్రాణి ఉన్న ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞత ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినానికి తలుచుకుంటూ మరి చట్టాల్లో కూడా అన్నిటినీ పొందపరిచినందుకు మేము ఆయన అర్చిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మాకు తెలిసిన విషయాలు ఏమంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రోజు ఉదయం చేస్తేనే ఇట్లా మొక్కితే ఆయన కనీసం ఆయనంత నీడు జాడల్లో తల్లుతామని చెప్పి ఆశిస్తూ నియోజుకుంటున్నాం. ఇక్కడ కల్లూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత్లో ఉన్న విగ్రహానికి మరి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు, యువకులు, మరి గ్రామ పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో గజమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చిన వారు మరి అంబేద్కర్ పేరు మీద మరి విందు స్వీకరించాలని చెప్పి ప్రార్థిస్తూ మేము అందరూ కొనేస్తూ ముగిస్తున్నాం. ఇటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పామల కుమార్ మధ్య కర్నూలు సిటీ. ప్రపంచ మేధావి, ప్రజాస్వామ్య దాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల సందర్భంగా ఎంఎస్పి టౌన్ పాముల కుమార్ అధ్యక్షతన ఈరోజు మన కల్లూరు అంబేద్కర్ విగ్రహం నందు కేక్ కటింగ్ చేసి మరియు పూలమాల గజమాలతో మన అంబేద్కర్ గారిని సత్కరించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల ద్వారా ఉపన్యాసాలు విని విద్యార్థులకు ఏర్పాట్లు చేసినటువంటి కుమార్ గారికి
మా ఆర్పిఎస్ ఎంఎస్పి టౌన్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్న నా పేరు అన్నెపోగు రవిపాటిగా.